భర్తను హత్య చేసి చెరువులో పడేసిన భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలు వెల్లడించారు. దాసరిపాలెంకి చెందిన తిరుపతమ్మ, వెంకటేశ్వర్లు భార్యాభర్తలు మద్యం తాగి వేధిస్తుండటంతో తిరుపతమ్మ వెంకటేశ్వర్లపై తన బంధువులకి ఫిర్యాదు చేసింది. వారంతా కలిసి తాడుతో కట్టేసి వెంకటేశ్వర్లను కొట్టగా చనిపోవడంతో మృతదేహాన్ని ఈదులపాలెం చెరువులో పడేశారని చెప్పారు. ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 19th మార్చ్ రోజున మార్నింగ్ మనకి ఒక చెరువులో ఒక బాడీ దొరికింది, డెడ్ బాడీ. అది కేఎంసి మెడికల్ కాలేజ్ ఎదురుగా NH16 పక్కన ఉన్న ఈదులపాలెం దగ్గర చెరువులో ఒక గుర్తు తెలియని మృతదేహం మనకి కనబడింది. ఆ మృతదేహానికి ఒక తాడుతో నడుము మీద ఒక తాడు కట్టి ఉంది, అది తేల్తా ఉంది. అది ఎస్ఐ ప్రతిపాడు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ ప్రతిపాడు అక్కడ వెళ్ళి క్రైమ్ సీన్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే అది ఒక మర్డర్ కింద మనం దాన్ని గుర్తించి క్రైమ్ నెంబర్ 47/26 మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. సిఐ ప్రతిపాడు దాంట్లో ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో అక్కడ అన్ని ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది క్లూస్ టీమ్తో, డాగ్ స్క్వాడ్తో. అదేవిధంగా FSL నుంచి కూడా టీం పిలవడం జరిగింది. సో ఏదైతే మృతదేహం ఉందో ఆ మృతదేహం సంబంధించి ఫోటోలు అన్ని వాట్సాప్ గ్రూప్స్లో, మీడియా గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. సో దాంతో ఈ మృతదేహము తన్నీరు వెంకటేశ్వర్లు అనే అతనిది ఉంది అని మనం ఆ రోజు రాత్రికి ఐడెంటిఫై చేయగలిగాము. ఐడెంటిఫై చేసినాక మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈ తన్నీరు వెంకటేశ్వర్లు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో దాసరిపాలెంలో అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ప్రతిపాడు ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, పారిపోయారు. సో మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఎవరైతే మిత్రుడు ఉన్నాడో అతను భార్య అండ్ భార్య సిస్టర్ అండ్ బావ కలిసి ఈ ముగ్గురు కలిసి ఇతన్ని చంపేశారనేది మనకి తెలిసింది. అదేవిధంగా వీళ్ళతో పాటు ఒక మైనర్ అబ్బాయి కూడా ఈ చంపే దాంట్లో వాళ్ళతో పాటు అతన్ని కొట్టారని మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో నిన్న సాయంత్రం ఈ 4 ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. సో మర్డర్కి కారణము ఏంటంటే ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో, మృతుడు ఉన్నాడో అతనికి భార్యతో డిఫరెన్సెస్ ఉన్నాయి. భార్యని మెంటల్గా, ఫిజికల్గా హరాస్ చేస్తుంటాడు, ఎప్పుడు కూడా తాగుతూ ఉంటాడు, భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తుంటాడు. సో ఈ క్రమంలో వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి. 17th రోజున అతను తాగి ఉంటే భార్య సంబంధించిన సిస్టర్ని, అదేవిధంగా బావని రమ్మని చెప్పింది. వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో అతనితో వాళ్ళందరికీ ముగ్గురికి ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయినాక వాళ్ళు ఒక పోల్కి అతన్ని కట్టేసి ఇతన్ని స్టిక్స్తో, రాడ్స్తో కొట్టడం జరిగింది. ఆ కొట్టినాక అతను చనిపోయాడు. సో ఎప్పుడైతే అతను చనిపోయాడో ఫస్ట్ వీళ్ళు ఇంట్లోనే ఒక అతన్ని పూడ్చిపెట్టాలని చూశారు. అక్కడ కొద్దిగా ఒక పిట్ డిగ్ చేశారు. తర్వాత అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, తర్వాత తెలిసిపోతుందని అనుకొని ఒక మోటార్ సైకిల్ మీద ఒక గోనె సంచిలో బాడీ పెట్టి మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళి ఈ ఈదులపాలెంలో ఉన్న చెరువులో డంప్ చేశారు. సో ఈ 4 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కర్రలు, అదేవిధంగా ఐరన్ రాడ్స్, పారలు,
అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు నలుగురిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసును చాలా ఫాస్ట్గా డిటెక్ట్ చేసిన ప్రతిపాడు ఇన్స్పెక్టర్, అదేవిధంగా ప్రతిపాడు ఎస్ఐ అండ్ వాళ్ళ టీంని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.